తండ్రికి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు తండ్రికి మహా ఇష్టం. అందులో పెద్దవాడంటే చాలా ఇష్టం, చిన్నవాడంటే ఇష్టమే కానీ అంత పెద్ద ఇష్టమేం కాదు. ఈలోపు వృద్ధాప్యానికి వచ్చిన తండ్రి పెద్దవాడిని పిలిచి కన్ను మందం అయిపోయేటప్పటికీ, ఒరే పెద్దోడా, ఎందుకో వయసు ముదిరిపోతుంది, చావుకు దగ్గరగా ఉన్నాను, నా మాటిని రుచికరమైన ఆహారం తినాలనుకుంటున్నాను, నీ చేత్తో కాస్త వండి పెట్టి మంచి ఆహారాన్ని సిద్ధం చేసుకొనిరా, నువ్వు ఆహారాన్ని తీసుకొని వస్తే నిండు మనస్సుతో నేను ఆశీర్వదిస్తాను అన్నాడు తండ్రి. ఈ మాటకి పెద్దవాడు చాలా సంతోషపడిపోయి నెమ్మదిగా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళి అడవిలోకి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి కాస్త వేటాడి ఆహారం సిద్ధం చేసుకొని వద్దామని బయలుదేరినాడు. ఈలోపు ఈ తండ్రి పెద్దవాడితో చెప్పిన మాటలన్నీ ఇంట్లో ఇల్లాలు విన్నది. విని ఆ చిన్నవాడిని పిలిచి, ఒరే, మీ నాన్న చక్కని ఆహారం తిని మీ అన్నను ఆశీర్వదిస్తానన్నాడు. ఈ మాట నేను విన్నాను. మరి పెద్దవాడు ఒక్కడే ఆశీర్వాదాలు తీసుకుంటే నీ పరిస్థితి ఏంట్రా? నా మాటిను. మీ నాయనకి ఎలాంటి ఆహారం కావాలో నాకు తెలుసు, మీ అన్నకేం తెలుసురా? ఇప్పుడు వరకు వండి పెట్టింది నేనేగా, వాళ్ళని ఆయనకి చేసి పెట్టిందంతా నేనేగా, నేను వండిస్తాను, తీసుకొని వెళ్ళి మీ నాయనకి ఇచ్చి ఆశీర్వాదాలన్నీ తీసుకో అన్నాడు. మొత్తానికి పాపం తల్లి మాట విన్నాడు, ఆహారం సిద్ధం చేసింది. ఆహారాన్ని తీసుకొని తిన్నంగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు చిన్నవాడు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ముందు తల్లితో చెప్పిన మాట ఏంటంటే, అమ్మా, నేను వెళ్తాను, నాన్న నన్ను గుర్తుపట్టి నేను పెద్దవాడిని కాదన్న సంగతి తెలిస్తే ఆశీర్వాదానికి బదులుగా శాపాలు నూరుతాడుగా, ఏం చేయమంటావు అని అన్నాడు. తల్లి అన్న మాట ఏంటో తెలుసా? రే, ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు నీకు, శపిస్తే శాపాలన్నీ నాకు, నా మాటిని వెళ్ళు అని అన్నాడు. తల్లి మాట కాదనలేక తండ్రి ఆశీర్వాదం పొందుకోవడానికి ఆహారం తీసుకొని నెమ్మదిగా వెళ్ళాడు. వెళ్ళి ఆహారాన్ని తండ్రికి ఇస్తే ఒళ్ళంతా తడిమి, రే, నీ పేరేంట్రా అని అన్నాడు. ఈలోపు ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా తల్లి నేర్పిన బోధ మేరకు నా పేరు పలానా అని అన్నాడు. వాళ్ళ అన్న పేరు చెప్పినాడు, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. పొందుకొని అలా బయటికి రావడం ఈ లోపు పెద్దవాడి ఇంట్లోకి వచ్చినాడు. నానా, ఆహారం సిద్ధంగా ఉంది, లేచి తిను అన్నాడు. ఈ లోపు తండ్రి అన్నాడు, ఒరే, ఇప్పుడే తిన్నానుగా అని అంటే, అదేంటి నాన్న, చెప్పింది నాకు, తెచ్చింది నేను, ఇంతకీ ఎవరు తెచ్చిచ్చినారు నీకు? ఏంటోరా, కడుపు నిండా తిన్నాను, ఆశీర్వదించినాను, ఆశీర్వాదాలన్నీ తీసుకొని వెళ్ళిపోయినాడు అన్నాడు తండ్రి. ఈ లోపు ఎక్కడ లేని కోపం పెరిగిపోయింది పెద్దవాడికి. అదేంటి, ఆహారం సిద్ధం చేసుకొని వచ్చింది తర్వాత ఆశీర్వదించవలసిన తండ్రి వేరొకడికి ఇవ్వడం ఏంటి? ఇక ఇతనికి అర్థమైంది, నా తమ్ముడే చేసి ఉంటాడు ఈ పనని. ఆ రోజు పగబట్టినాడట తమ్ముడిని చంపాలని. ఇక తమ్ముడు బ్రతకకూడదని ఆశపడ్డాడు, తమ్ముడిని చంపాలనుకున్నాడు. ఏ విధం చేతనైనా వీడే బ్రతుకుంటే నాకంటూ ఏది మిగలకుండా అయిపోతుందని పెద్దోడు తీర్మానం చేసుకున్నాడు, చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ వార్త తల్లి చెవులో పడింది. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. ఈ చరిత్ర మీరు చిన్నప్పటి నుండి వింటున్నారుగా, అసలు జరిగిన విషయం ఏంటో చెప్తాను, వినండి. తల్లి నెమ్మదిగా చిన్నవాడిని పిలిచి, ఒరే, మీ అన్న నేను చంపాలనుకుంటున్నాడు, నీవే కానీ ఇక్కడ ఉంటే మేము చూస్తుండగానే మా కళ్ళ ముందు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారా, మీరు చావడం మాకు ఇష్టం లేదు, నా మాటిని కొన్ని దినాలు అక్కడ ఉండరా, మీ అన్న కోపం తగ్గిన తర్వాత వద్దులే అని అన్నది. ఈ లోపు తమ్ముడు, ఆ చిన్నవాడు కొడుకు తల్లి మాట విని, సరే అమ్మ వెళ్తాను అని అన్నాడు. ఓ చిన్న మాట చెప్తాను, ఓ పిల్లని ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఉట్టి చేతులతో పంపం కదా, పంపుతారా? మరేంటి అలా చూస్తారేంటి? ఓ పిల్లని ఒక అబ్బాయి ఇంటికి పంపించినప్పుడు ఉట్టి చేతితో పంపంగా, ఆమెకి ఇవ్వాల్సిన వాట, ఆమెకు రావాల్సిన ఆస్తి అంతటిని పెట్టి పంపుతాం. ఇప్పుడు ఈ చిన్నవాడిని అన్నింటికి పంపుతుంది. అన్నింటికి పంపినప్పుడు తిరిగి వస్తాడనే నమ్మకాలు లేవు కదా. ఇప్పుడు అన్న తమ్ముడు ఇద్దరున్నప్పుడు అన్నకి ఎంత వాట వస్తుందో తమ్ముడు కూడా అంతే వాట రావాలి. ఇద్దరికి చెరుసగం పంచి ఇవ్వాలి. అది తల్లిదండ్రుల యొక్క ధర్మం అది. మరి అలాంటిది తండ్రి తల్లి ఇద్దరు పిలిచి, చిన్నడా, మీ అన్న నేను చంపాలనుకుంటున్నాడు, నా మాటిను, వెళ్ళిపోరా అని అన్నారు. వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. న్యాయపరంగా తల్లే కానీ తండ్రే కానీ చిన్నవాడిని పిలిచి, మరలా నువ్వు ఎప్పుడు వస్తావో
తెలీదురా, మాకు వయసు అయిపోయింది, మా మాటిని ఇదిగో నీ వాట, నీ ఆస్తి, నీ సంపాదన ఇది తీసుకొని బయలుదేరు అని అనాలి. అనాల్సిన తల్లిదండ్రులు ఏమన్నారట తెలుసా? చేతికి ఒక కర్ర ఇచ్చి ఒక నూనె గుడ్డి ఇచ్చి వెళ్ళిరా అని అన్నారు. ఓ మాట అడుగుతాను, చేతికర్ర నూనె బుడ్డి ఆస్తి అయిందా? ఈరోజు ఆ చేతికర్ర నూనె బుడ్డి పట్టుకొని బయలుదేరినంత మాత్రం ఆస్తి సంపాదించిన వాడు అవుతాడా? మరి అంతటి వాడిని పిలిచి చేతికర్ర నూనె బుడ్డి ఇచ్చి ఇదేరా నీ ఆస్తి అని చెప్పి తల్లి పంపించినప్పుడు మారు మాట మాట్లాడలేదుగా. కన్నీళ్లు పెట్టుకున్నాడు, గాడిద గంత కట్టినాడు, నెమ్మదిగా కర్ర తీసుకున్నాడు, నూనె బుడ్డి తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయినాడు. చాలా దూరం ప్రయాణం సాగింది. ఈ లోపు చీకటి పడింది. ఇంకా చీకటి పడిన తర్వాత ఒక్కసారి అలా తిరిగి చూస్తే చెమ్మ చీకటి, ఏమీ కనబడలేదు. వచ్చిన మార్గం కనబడలేదు, వచ్చిన దారి కనబడలేదు. అల్లరి ముద్దుగా పెరిగిన తల్లిదండ్రుల దగ్గర ఉన్న ప్రేమ కనబడలేదు. అందరూ దూరం అయిపోయినారు, ఒంటరివాడిగా మిగిలిపోయినాడు. ఈ ఒంటరితనంలో చేసేది ఏమి లేక అలా మోకరించి ఆకాశం వైపు తలెత్తి, ప్రభా, తల్లిదండ్రుల నీడలో ఇంతవరకు పెరిగినాను, ఇప్పుడు తండ్రి సహోదరుడు నన్ను చంపాలనుకుంటున్నాడు, ఒంటరి వానిగా మిగిలిపోయినాను, అరణ్యంలో నాకంటూ ఎవరు లేరు. సరే, ఒంటరి బ్రతుకుతున్న నా జీవితంలో నా తల్లిదండ్రిని నన్ను చూసి నాకు ఇవ్వాల్సిన వాట ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. చేతి కర్ర నూనె బుడ్డి మాత్రమే నా చేతిలో ఉంది. ఏడుస్తూ పడుకున్నాడు. ఈ లోపు మంచి నిద్ర పట్టింది. ఒక కలబడింది. ఈ కలలో ఆకాశం నుండి మెట్లు వేసుకొని దిగొచ్చినాడు దేవాది దేవుడు. దిగొచ్చి పడుకున్న యాకోబుని పిలిచి అంటాడు కదా, యాకోబు, నీ తల్లి నీకేమిచ్చింది? చేతి కర్ర నూనె బుడ్డి, అంతకు తప్ప నీకేమి ఇవ్వలేదుగా. నా మాటిను, నీవు నన్ను ఆశ్రయించున్నావు గనుక, నరులెవ్వరిని ఆశ్రయించక నా వైపు నువ్వు చూస్తున్నావు కనుక నీవు పడుకునే స్థలం అంతటిని నేను నీకు ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి ఇవ్వగలిగిందా? తండ్రి ఇవ్వగలిగినాడా? ఏమంటే సహోదరుడు ఏమని ఇచ్చున్నాడా? ఒంటరిగా మిగిలిపోయినాడు. ఆ ఒంటరితనంలో తన ప్రార్థన ఏంటంటే, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు కావు. విడువని దేవుడు ఆయన కొరకు దిగొచ్చి అంటాడు కదా, నీవు పడుకునే స్థలాన్ని, నీవు పడుకునే ప్రాంతాన్ని, నీవు పడుకునే దేశమును నేను నీకిస్తాను అని అన్నీ ఏమన్నాడంటే కింద, ఇదిగో నేను నీతో చెప్పిన ఈ మాట నెరవేర్చేంత వరకు నేను నీ చెయ్యి విడవను. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరనంటే, నీతో ఒక ప్రమాణం చేసిన, నీకు ఒక మాట ఇచ్చిన, నీతో ఒక మాట చెప్పిన, ఆ మాట నెరవేర్చేంత వరకు చెయ్యి విడవకుండా నీ చెయ్యి పట్టుకొని నెరవేర్చగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ రాత్రి మాట విన్న తర్వాత విడవబడ్డావా? మనుష్యుల చేత విడవబడ్డావా? తల్లిదండ్రుల చేత విడవబడ్డావా? పిల్లల చేత విడవబడ్డావా? నమ్మిన వారి చేత విడవబడ్డావా? ఒంటరి వానిగా మిగిలిపోయినవా? బంధువులు ఉన్నారని అనుకున్నాం, వారు విడిచిపెట్టినారు. స్నేహితులు ఉన్నారనుకున్నావు, విడిచిపెట్టినారు. సహాయం చేసేవారు ఉన్నారనుకున్నావు, విడిచిపెట్టినారు. నీకంటూ ఆధారం లేక ఒంటరితనం అయిపోయి ఒంటరి వానిగా మిగిలిపోయి నిస్సహాయ స్థితిలో ఉంటే ఈరోజు నీకో శుభవార్త. ఆయనను ఆశ్రయించగలిగితే, నరుల చేత విడవబడ్డావు కానీ ఆయనను ఆశ్రయించగలిగితే ఈ రాత్రి విడువని దేవుడు నీ చరిత్ర మార్చబోతున్నాడు, నీ పరిస్థితులు మార్చబోతున్నాడు, నీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను. నేనంటాను, ఈ భూమి మీద నరుడు అనేవాడు ఎవడు నమ్మదగిన వాడు కాదు. కనుక మనుషులను నమ్మి అనేక మార్లు ఓడిపోయినావుగా, మనుషులను నమ్మి నష్టపడిపోయినావుగా, స్నేహితులను నమ్ముకొని ఓడిపోయినావుగా, తల్లిదండ్రులు నమ్ముకొని ఓడిపోయినావుగా, బంధువులు ఉన్నారని నమ్ముకొని ఓడిపోయినావుగా, నమ్మదగిన వారని అనుకొని వారి చేత ఓడిపోయినావుగా. ఈ రాత్రి నీ ఓటమి చూసిన దేవుడు నీ గెలుపునివ్వడానికి ఇక్కడికి వచ్చున్నాడు. ఈ వీధిలో నీ కొరకు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ కుటుంబ క్షేమాభివృద్ధి కూడికలో నీ కుటుంబ పరిస్థితులు మార్చడానికి యేసయ్య విడువని దేవుడుగా నీ చెయ్యి పట్టుకొని నడిపించునుగాక. నమ్మితే మీ కుడి చేయి పైకెత్తో కామేం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నిన్ను ఆశ్రయించిన వారిని
నీవు విడిచిపెట్టువాడువు. ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు విడువని దేవుడు మాటిచ్చి నీవు పడుకునే దేశము నేను నీకు ఇస్తానన్నాడు. ఒక మాట పట్టుకున్నాడు. నెమ్మదిగా బయలుదేరి వెళ్ళవలసిన ఇంటికి వెళ్ళాడు. మామగారి ఇంటికి చేరుకున్నాడు. మామగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మామగారిని చూసి చాలా సంతోషపడిపోయి చక్కగా దగ్గర తీసుకున్నాడు, చేరదీసున్నాడు. ఇంటి బాధ్యతలన్నీ అప్పగించినట్టుగానే అప్పగించినాడు. అప్పగించిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత మామ అన్న మాట ఏంటో తెలుసా? ఒరే యాకోబు, ఒరే అల్లుడా, నీవు రాకముందు నా పరిస్థితులు కొంచెమేరా, నువ్వు రాకముందు నా ఇంటి పరిస్థితులు కొంచెమేరా, నీవు అడుగు పెట్టిన తర్వాత నా ఇల్లు దీవించబడింది అన్నాడు. ఆ మాట అక్కడితో చాలా సంతోషపడ్డాడు. ఈ మాట అనేటప్పటికీ పాపం ఇతను బాగా కష్టపడిపోయి 7 సంవత్సరాలకి 14 సంవత్సరాలు కష్టపడి చివరికి అంత బాగా సమకూర్చుకున్న తర్వాత, మామగారు ఆస్తి సమకూర్చున్న తర్వాత, మామకి మొత్తం అన్నీ చేరిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? ఒరే ఇక చాలు, నువ్వే కానీ ఇక్కడ ఉంటే నా పిల్లలకు రావాల్సిన మాట కూడా నీకే వచ్చేటట్టుందిరా, నీకు దండం, బయటికి వెళ్ళిపో అని అన్నాడు. వెళ్ళిపోమని అన్నాడు. అన్ని ఇచ్చి పంపాలిగా. ఏమి ఇచ్చినాడట తెలుసా? యాకోబు సంపాదించుకుంటే యాకోబుకి ఇచ్చినాడే తప్ప యాకోబుకి ఎక్స్ట్రా ఏమి మాట్లాడారేంటి? మరి పిల్లలు ఇచ్చినప్పుడు కట్నం ఇవ్వాలిగా, అది కూడా ఇవ్వలేదట. ఏమి ఇచ్చినాడయ్యానంటే యాకోబు సంపాదించుకున్న గొర్రెలు, యాకోబు సంపాదించిన మేకలు, యాకోబు భార్య, యాకోబు పిల్లలు, యాకోబు కలిగిన పని వాళ్ళు మాత్రమే ఇచ్చి బయలుదేరు అని అన్నాడు. ఇక చేసేది ఏమి లేక తాను సంపాదించుకున్న ఆస్తిని తీసుకొని బయటకు వచ్చినాడు. బయటికి వచ్చి కొంత దూరం వెళ్ళిన తర్వాత కౌరు వినబడింది. ఏమన్నా తెలుసా? ఒరే, ఆ ఊరు వదిలేసి ఈ ఊరికి వచ్చినావు, మరి ఇప్పుడైనా బాగుపడ్డావు అని అనుకుంటే మీ అన్న నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడురా చంపడానికి అన్నాడు. ఆ మాట విన్నాడు, కంగారు పడ్డాడు. కంగారు పడి చేసేది ఏమి లేక ఇంటి వాళ్ళందరూ దగ్గర పెట్టి నెమ్మదిగా ఒంటరిగా బయలుదేరి ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏడుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, ఆస్తి ఇచ్చినావు, పిల్లల్నిచ్చినావు, గొర్రెల్నిచ్చినావు, మేకనిచ్చున్నావు, అన్నీ నాకు ఇచ్చున్నావు, నాకంటూ ఏది తక్కువ లేదు, కానీ సమాధానం లేకుండా ఉందే. నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నా చరిత్ర మార్చవా అని ఆ రాత్రి ఏడవడం ప్రారంభిస్తే ఇతను ఏడుపు చూసి ఆకాశం నుండి దేవుడు దిగొచ్చినాడు. ఇక్కడ నుండి వినండి, దిగొచ్చిన దేవుడు గట్టిగా అలా దిగిరావడం ఈయన వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ఏడుపు ఆపినాడు. ఇదేంట్రా, నువ్వు ఏడుస్తున్నావని కదా వచ్చిన తర్వాత ఏడుపు ఆపినవేంటి అన్నాడు. ఏడుపు ఎందుకు ఆపినానంటే నువ్వు రావాలని ఏడ్చిన, వచ్చిన తర్వాత ఏడవడం ఎందుకు అని అన్నాడు. ఇంతకు ఏం కావాలి నీకు? నాకు ఏం అక్కర్లేదు, నన్ను ఆశీర్వదించు అన్నాడు. అదేంటి? ఓ మాట అడుగుతాను, ఆశీర్వదించడానికి యాకోబు పేదవాడా? ఆశీర్వదించడానికి గొర్రెలు లేవా? ఆశీర్వదించడానికి మంద లేదా? అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఆశీర్వాదం అడుగుతాడేంటి? ఈరోజు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆశీర్వాదం అంటే ఆస్తి అనుకుంటున్నారు, ఆశీర్వాదం అంటే డబ్బు అనుకుంటున్నారు. ఆశీర్వాదం అని అంటే ఏమండి పొలాలు, ఏమండి పంట, ఇవన్నీ అనుకుంటున్నారు. నేను అంటాను, యాకోబుకు లేని ఆశీర్వాదం ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ సమాధానము లేదు. సమాధానము లేకపోతే ఆశీర్వాదం ఎక్కడిది? ఇప్పుడు యాకోబు ఏమడుగుతున్నాడంటే నన్ను ఆశీర్వదించు అన్నాడు. మంచిది, నేను ఆశీర్వదిస్తాను, కానీ ఎంతకు నీ పేరేంటి అని అన్నాడు. ఓ మాట అడుగుతాను, పేరు తెలియకుండానే దిగొచ్చినాడా? మాట్లాడరేంటి? నా పేరు తెలియకుండానే నన్ను పిలిచినారా? ఏమండి పాస్టర్ గారు, పేరు తెలుసు కదా నాకు. మరి దేవునికి యాకోబు పేరు తెలియదంటారా? తెలుసు కదా. మరి దిగొచ్చి అమాయకంగా నీ పేరేంటని అంటాడేంటి? దానికి కారణం ఏంటో తెలుసా? ఆయనను పేరు అడగడానికి కారణం ఏంటంటే ఈ తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించు నాన్న అని అడిగినాడు. భూ సంబంధమైన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి ఏమడిగినాడో తెలుసా? నీ పేరేంట్రా అని అన్నాడు. అన్నాడా లేదా? అనగానే యాకోబు అన్నాడా, ఏశావు అన్నాడా? మరి ఇప్పుడు పరలోకమందున్న తండ్రి ఆశీర్వదించడానికి దిగొచ్చినప్పుడు ఆయన కూడా పేరు అడుగుతున్నాడు. పేరు అడిగినప్పుడు ఏం చెప్పాలా అని మనం అనుకుంటున్నాం. అక్కడేమన్నాడు? ఏశావు అన్నాడు. మరి ఈ తండ్రి అడిగినప్పుడు కూడా చెప్పాలి కదా అదే మాట. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? అక్కడ ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన తండ్రిని మోసం చేయగలిగినాడేమో, కానీ పరలోకమందున్న తండ్రి అడిగినప్పుడు ఆయనను మోసం చేయలేకపోయినాడు.
నెమ్మదిగా నోరు తెరిచి అంటాడు, నా పేరు యాకోబు అన్నాడు. అనగానే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నావుగా, పశ్చాత్తాపడ్డావుగా, నా పాదాలు పట్టుకున్నావుగా, ఏడ్చినావుగా, నీ పేరిక మీదటి యాకోబు కాదు, ఇజ్రాయేలుగా నేను మార్చబోతున్నాను. ఏ దేశాన్ని నేను నీకు ఇస్తానన్నానో ఆ దేశపు పేరే నీకు పెట్టబోతున్నాను. ఇక మీదట ఆ ఇజ్రాయేలు ప్రజలకు నువ్వు నాయకుడుగా ఉండవుగాక. ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఒంటరిగా ఇంట్లో నుండి బయలుదేరినాడు, ఆస్తి ఏమీ తెచ్చుకోలేదు, అరణ్యంలో ఒంటరి వాడిగా పడుకున్నాడు. 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ 14 సంవత్సరాల తర్వాత అంతా నా బ్రతుకు అయిపోయింది అనుకునే సమయానికి చరిత్ర మార్చిన దేవుడి రాత్రి ఇక్కడ నిలబడ్డాడు నీ చరిత్ర మార్చడానికి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చివరికి అన్నమాట ఏంటో తెలుసా? ఇజ్రాయేలుగా నీ పేరు పెడుతున్నాను, ఇక నువ్వు యాకోబు కాదు. నేనంటా నీ రాత్రి పశ్చాత్తాపడి ఇప్పటికైనా ఆయన వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకొని, నిన్ను నేను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నానని ఒక్క మాట అడగలిగితే, నీవు ఆయనను ఆశ్రయించగలిగితే, విడువని దేవుడు నీ చెయ్యి పట్టుకొని నీ తలరాత మార్చగలిగిన వాడు, నీ చేతి రాకను మార్చగలిగిన వాడు, నీ పరిస్థితులు సరిదిద్దగలిగిన వాడు, చెయ్యి విడవక నీ స్థితిగతులను నా దేవుడు మార్చనుగాక. అందరం ఒకసారి ఆమేనని చెప్పుకుందామా గట్టిగా. మరొక చరిత్ర.